బండి సంజయ్ గారి అబ్బాయి బండి భగీరథ్ ఇష్యూ అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇదే. చాలా సెన్సిటివ్ అండ్ ఈక్వల్లీ కాంట్రవర్షియల్ కూడా. సెంట్రల్ హోమ్ అఫైర్స్ మినిస్టర్ బండి సంజయ్ గారి అబ్బాయి బండి భగీరథ్ మీద రీసెంట్గా రిజిస్టర్ అయిన పోక్సో కేసు గురించి మనం ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ నేను తమ్నైల్లో ఈ వీడియో డిలీట్ అయ్యే లోపు చూడండి అని పెట్టిన దానికి రీజన్ ఏంటంటే, నేను ఈ వీడియోని వారంకి మించి ఉంచును, 4 రోజుల్లోనే డిలీట్ చేసేస్తానేమో. ఎందుకంటే మొన్నే రీసెంట్గా ఒక పిల్లోడి ఇమేజ్ వాడినందుకే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడింది ఛానల్ మీద. చాలాసార్లు పడిందిలేండి, బట్ ఒక 3 months జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద మళ్ళీ ఆ యూట్యూబ్ గడికి చెప్పినా అర్థం కాదు, మనం ఎడ్యుకేషనల్ కంటెంట్ చేస్తామని. ఒక ఇమేజ్ చూసి ఆడు వేసేస్తాడు. సో ఓకే, ఒక 3 months కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఒక 1 weekలో తీసేస్తాను. ఎవరైనా డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు, మీ వీడియోస్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఛానల్లో ఉంచి ఎవడన్నా మళ్ళీ కమ్యూనిటీ స్ట్రైక్ వేస్తే ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. అయితే ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నా గురించి అండ్ మన ఛానల్ స్టాండ్ గురించి కొన్ని విషయాలు అయితే చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే గత 2-3 daysగా చూస్తే కామెంట్ సెక్షన్లో చాలామంది చాలా రకాలుగా అడుగుతున్నారు, అన్న బండి సంజయ్ కొడుకు మీద ఎంత పెద్ద కేసు పడితే నువ్వు ఎందుకు వీడియో చేయలేదు, కనీసం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వచ్చు కదా అని కొందరు అడుగుతుంటే, ఇంకొంతమంది అయితే ఏకంగా అన్న నువ్వు బీజేపీ కట్టు బానిసవి, అందుకే నీకు యాంటీగా ఉండే న్యూస్ మీద నువ్వు వీడియోస్ చెయ్యం డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు. కొంతమంది ఎలిగేషన్స్ చేశారు. ఇంకొకళ్ళు అయితే నువ్వు వీడియో చేసినా కూడా బండి సంజయ్ సైడ్ చేసి అతని కొడుకుని సపోర్ట్ చేస్తానే వీడియో చేస్తావులే, వాళ్ళ నేరేటివ్ స్ప్రెడ్ చేయడానికే నువ్వు ఉన్నావుగా అని కామెంట్స్ కూడా పెట్టారు. సరే, వాళ్ళందరికీ నేను ఇచ్చే క్లారిటీ ఒకటే, నాకు ఎవరి నేరేటివ్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అంటే ఎవరికో భయపడో ఎవరికో సపోర్ట్ చేయడానికో నేను వీడియోస్ చేయను. నా నీట్ పేపర్ లీక్ ఇష్యూ వీడియో చేశాను, డైరెక్ట్గా సిస్టమ్నే క్వశ్చన్ చేసాం. అందరూ ఎవరు తప్పు ఉంటే వాళ్ళని తప్పని క్లియర్గా చెప్పాం. ఎన్టీఏ గురించి మాట్లాడు అండ్ గత 10 ఏళ్లలో దాదాపు 89 పేపర్స్ లీక్ అయ్యాయని చెప్పాం. సిస్టమ్ ఫెయిల్యూర్ కదా అని అడిగాం. అండ్ అక్కడ రాహుల్ గాంధీ గారు ఆ ఇష్యూ మీద రియాక్ట్ అయిన దాన్ని కూడా మనం వీడియోలో మెన్షన్ చేసాం. ఒకవేళ నేను నిజంగానే ఒక పార్టీకి బ్లైండ్ సపోర్టర్ని అయితే నా ఛానల్లో సిస్టమ్ని ఎందుకు క్వశ్చన్ చేయాలి, అపోజిషన్ లీడర్ ఈ ఇష్యూని అడ్రస్ చేసిన విధానాన్ని ఎందుకు హైలైట్ చేయాలి, నాకేం అవసరం అసలుకి. ఇక్కడ మీరు ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడూ ఒక పాలసీని ఫాలో అవుతానే ఉంటాను. చాలాసార్లు చెప్పాను, గుర్తుందో లేదో, అది ఇండియా ఫస్ట్ పాలసీ. ఇప్పుడు మనం జియో పాలిటిక్స్ రిలేటెడ్ టాపిక్స్ చేసినప్పుడు ఇండియా స్టాండ్ స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటాం. సో జియో పొలిటికల్ ఇష్యూస్ అన్నప్పుడు కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్లో మోదీ గారికి ఎక్కువ సపోర్ట్ చేస్తా మాట్లాడాల్సి వస్తుంది వేరే కంట్రీతో కంపేర్ చేసినప్పుడు. సో బయట వాళ్ళకి అది నేను ఒక స్పెసిఫిక్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు అనిపించవచ్చు, కానీ నా సపోర్ట్ ఎప్పుడు ఒక లీడర్కి కాదు. ఆ లీడర్ మన కంట్రీ కోసం తీసుకునే ఒక స్ట్రాంగ్ స్టాండ్కి మాత్రమే నా సపోర్ట్ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఇన్ కేస్ రేపు పొద్దున్న కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, జియో పొలిటికల్ ఇష్యూస్లో ఆయన ఇండియా సైడ్ తీసుకుని గట్టిగా మాట్లాడితే నేను 100% ఆయన డెసిషన్ని సపోర్ట్ చేస్తాను. అప్పుడు మీరు నన్ను మళ్ళీ కాంగ్రెస్ సపోర్టర్ అంటారు. ఖచ్చితంగా ఇదే జరుగుద్ది రేపు పొద్దున కూడా. ఎందుకంటే జనాలు ఎప్పుడూ క్రియేటర్స్కి ఒక ట్యాగ్ తగిలించడానికి రెడీగా ఉంటారు. ఆఖరికి నాకు పర్సనల్గా అసలు నచ్చని పార్టీ ఏదైనా ఉందంటే టీఎంసీ పార్టీ. సెంట్రల్లో గెలిచి, ఒకవేళ సెంట్రల్లో వాళ్ళు గెలిచి మమతా బెనర్జీ పీఎం అయినా కూడా వాళ్ళు ఇండియాకి మంచి చేస్తే, ఇండియా తరఫున స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటే అప్పుడు కూడా నేను ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నా వీడియోస్ ఎప్పుడు పార్టీతో సంబంధం లేకుండా ప్యూర్లీ ఇండియా ఫస్ట్ పాలసీతోనే ఉంటాయి. ఈ విషయం మీద ఇక ముందు మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ బండి భగీరథ్ కేసు మీద ఎందుకు వెంటనే వీడియో చేయలేదు, దానికి రీజన్ అయితే చాలా సింపుల్. నేను ఎప్పుడు ఎగ్జంప్షన్స్ మీద, అంటే సగం తెలిసిన డీటెయిల్స్ మీద వీడియో చేయను. అండ్ ఈ కేసు బయటకు వచ్చిన కాడి నుంచి మీడియాలో రకరకాల న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టోరీస్ చెప్పేస్తున్నారు. పర్సనల్గా నా దగ్గర ఉన్నది మాత్రం ఎఫ్ఐఆర్ కాపీ వరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంది. మిగిలిన ఇన్ఫర్మేషన్ అంటే చాలామంది జర్నలిస్టులను చూసా, నాకు సోర్సెస్ నుంచి వచ్చినాయి అంటున్నారు. మిగిలిన ఇన్ఫర్మేషన్ ఏమీ క్లియర్గా లేదు. ఆఖరికి పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ డీటెయిల్స్ రివీల్ చేయలేదు. ఖచ్చితంగా 2 నిమిషాలు మాట్లాడినట్టున్నారు. అది కూడా కేసు డీటెయిల్స్ ఏమీ రివీల్ చేయలేదు, ప్రాసెస్ జరుగుతున్నట్టే మాట్లాడారు. ఇలాంటి టైంలో ఏదో ఒకటి మాట్లాడేసి జనాల్ని తప్పుదోవ పట్టించడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను చాలా ఆర్టికల్స్ చదివాను. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది న్యూస్ కొత్తది, ఏది పాతది అని ఒక కంక్లూజన్కి వచ్చినా కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు. కాకపోతే చాలామంది అడుగుతున్నారు కాబట్టి అఫ్కోర్స్ మీరు కామెంట్స్లో చేసిన రష్ వల్లే ఈ వీడియో అన్ఫార్చునేట్లీ కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. అండ్ ఈ వీడియో కంటే నాకు ఇంపార్టెంట్ వీడియోస్ ఉండడం వల్ల కూడా నేను చేయలే. 3 వీడియోస్, రీసెంట్గా 3 వీడియోస్ చాలా ఇంపార్టెంట్. ఇండియా ఎకనామిక్ సిచ్యువేషన్ ఏంటి అని మోదీ గారు చెప్పింది, హాంటా వైరస్ గురించి, అవుట్ బ్రేక్ గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ నిన్న నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, దాని గురించి కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. సో ఈ టాపిక్ కంటే కూడా అవి చాలా మెయిన్ టాపిక్స్, చాలా మందికి అవసరం కాబట్టి ముందు నేను అయ్యే చేస్తాను రేపు పొద్దున్నైనా నాకు అవసరం ఉంటే. సరే, ఇంకా చాలా మాట్లాడిస్తాను, బండి భగీరథ టాపిక్ వద్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు స్ట్రక్చర్ చూద్దాం. ఈ కేసు మొత్తం May 8th చుట్టూనే తిరుగుతుంది. ఆ రోజు 2 వేర్వేరు పోలీస్ స్టేషన్స్లో 2 వేర్వేరు ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయ్యాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ బాయ్. ముందుగా పీట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో మైనర్ అమ్మాయి వాళ్ళ మదర్ వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చారు. తను 17 ఏళ్ల కూతుర్ని బండి భగీరథ్ వేధిస్తున్నాడు అని చెప్పి మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో ఆమెకి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆ కంప్లైంట్లో మెన్షన్ చేశారు. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ నెంబర్ 684/2026ని రిజిస్టర్ చేశారు. ఫస్ట్ ఈ కేసులో మన బిఎన్ఎస్లో సెక్షన్ 74 అండ్ 75తో పాటు పాక్సో చట్టంలోని సెక్షన్ 11 రేడ్ విత్ 12 కింద కూడా కేసు ఫైల్ చేశారు. అయితే అదే రోజు May 8th ఈవినింగ్ 5 గంటల ప్రాంతంలో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇంకొక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. ఈసారి కంప్లైంట్ వచ్చింది బండి భగీరథ్ చేశాడు. ఇతనిచ్చిన కంప్లైంట్ ప్రకారం భగీరథ్ ఎఫ్ఐఆర్ ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ పేరెంట్స్ తన్ని హనీ ట్రాప్ చేశారని, బ్లాక్మెయిల్ చేశారని, పెళ్లి చేసుకోకపోతే ఫాల్స్ క్రిమినల్ కంప్లైంట్స్ ఇస్తామని బెదిరిస్తున్నారని ఎలిగేషన్స్ వేసాడు. అండ్ వాళ్ళ భయానికంటే తను ఇప్పటికే ఒక 50,000 రూపాయలు ఇచ్చేశాను, కానీ వాళ్ళు ఇప్పుడు ఏకంగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు, ఇవ్వకపోతే ఆ అమ్మాయి తల్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నారు. సో ఆ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశాడు, మీరు ఎఫ్ఐఆర్ చూడొచ్చు. సో దీని ఆధారంగా కరీంనగర్ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ నెంబర్ 253/2026ని రిజిస్టర్ చేశారు. సో దీంట్లో బిఎన్ఎస్ సెక్షన్ 308(5) అంటే ఎక్టార్షన్, 351 అంటూ క్రిమినల్ ఇంటిమిడేషన్ లాంటి సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన లాజిక్ ఒకటి ఉంది. బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు. నేను వీడియోస్ చూస్తున్నాను కదా, ఆ మైనర్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ May 8th పీట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు దాదాపు 5 గంటల పాటు వెయిట్ చేయించి ఆ తర్వాత ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేయకుండా డిలే చేశారని ఆయన చెప్తున్నారు. అండ్ 5 గంటల డిలే ఎందుకు జరిగింది, ఎవరి ప్రెషర్ వల్ల జరిగింది? సో ఈ గ్యాప్లోనే బండి భగీరథ్ కరీంనగర్లో హనీ ట్రాప్ పేరుతో కౌంటర్ కేసు వేయడానికి కావాల్సిన టైం దొరికిందా అని ఎలిగేషన్స్ ఉన్నాయి. కానీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు అయితే లేవు. కానీ క్రోనాలజీ చూస్తే మాత్రం చాలా డౌట్స్ వస్తాయి. ఒక కామన్ మ్యాన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇంత లేట్ చేసిన సిస్టమ్ ఒక పొలిటీషియన్ కొడుకు వెళ్తే మాత్రం వెంటనే ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ చేసిందనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పీట్ బషీర్బాగ్ పోలీసు వాళ్ళు ఆ మైనర్ అమ్మాయి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ విన్నాక కేసు ఇంటెన్సిటీ అర్థమయ్యి సెక్షన్స్ని ఆల్టర్ చేశారు, మార్చారు. అప్పటి వరకు ఉన్న నార్మల్ సెక్షన్స్ని మార్చి సో చట్టంలోని చాలా కఠినంగా ఉండే సెక్షన్ 51 రేడ్ విత్ 6ని ఆ ఎఫ్ఐఆర్లో యాడ్ చేశారు. అండ్ ఈ సెక్షన్ అనేది అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్కి సంబంధించింది అనమాట. ఇది చాలా సీరియస్ సెక్షన్. దీంట్లో దొరికితే లైఫ్ టైం ఇంప్రెసన్మెంట్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సరే, ఇంత సీరియస్ సెక్షన్ కింద ఒక కేసు పెట్టారు, పైగా అది పోక్సో కేసు. మరి పోలీసు వాళ్ళు ఏం చేయాలి? వెంటనే యాక్షన్ తీసుకోవాలి కదా. కానీ ఇక్కడ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనకి క్లియర్గా కనిపిస్తుంది. May 8th కేసు రిజిస్టర్ అయితే ఆ తర్వాత 4 రోజుల పాటు పోలీసు వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే గట్టిగా అయితే చేయలే. ఎప్పుడైతే జనాల్లో క్రిటిసిజం రావడం స్టార్ట్ అయిందో ఆఖరికి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేసి డీజీపీని ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడిగారో అప్పుడు సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని వేశారు. సో కూకట్పల్లి డీసీపీ రీతిరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ సిట్ అయితే ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ వీడియో చూడండి. సీఎం గారు చెప్పేదాకా యాక్షన్ తీసుకోలేదు. నాకు ఈరోజు ఆర్డర్ వచ్చింది. ఈరోజు ఆర్డర్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్లీ 1 hour లోపల వచ్చాను. అయితే నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాల. ఒక పోక్సో కేసు, అందులోనూ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్న కేసు పెట్టిన 4 రోజుల తర్వాత సిట్ వేయడం ఏంటి? అండ్ ఈ 4 రోజులు పోలీసు వాళ్ళు ఏం చేశారు? అండ్ ఈ గ్యాప్లో బండి భగీరథ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. అతను పూర్తిగా అబ్స్కాండ్ అయ్యాడా లేక సిస్టమ్ వెయిట్ చేసిందా అన్న డౌట్ అయితే ఉంది. పోలీసు వాళ్ళకి భగీరథ్ ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదని ఇప్పుడు చెప్తున్నారు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తున్నారు. సిడిఆర్ డేటా ఏదో చూస్తున్నారంట. అండ్ ఈ డీలేకి డీజీపీ గారు చెప్పిన రీజన్ ఏంటంటే సండే రోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ రావడం వల్ల సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో పోలీస్ ఫోర్స్ అంతా బిజీగా ఉండిపోయారని చెప్పారు. కొంచెం కామెడీగా ఉంటుంది. అంటే ఒక రాష్ట్రంలో ఒక వీఐపీ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడే ఉంటుందా? లోకల్గా ఎంత పెద్ద క్రైమ్ జరిగినా సరే ఇన్వెస్టిగేట్ చేయడానికి కనీసం ఒక చిన్న టీం కూడా ఉండదా? పైగా ఇది చిన్న కేసు కూడా కాదు. ఇదంతా చూస్తుంటే ఎక్కడో పొలిటికల్ ప్రెషర్ ఉందేమన్న ఫీలింగ్ కామన్ మ్యాన్కి ఖచ్చితంగా క్రియేట్ అయ్యింది. ఇప్పుడు భగీరథ్ అబ్స్కాండ్లో ఉన్నాడు కదా, నెక్స్ట్ ఏం జరుగుతుందో నేను చెప్తానేనండి. ఇది పోక్సో కేసు కాబట్టి న్యాచురల్లీ ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కదా. భగీరథ్ ఎప్పుడైతే పోలీసులకు దొరుకుతాడో వెంటనే లోపలేస్తారు. అందుకే భగీరథ్ ఏం చేశాడు, జాగ్రత్తగా తెలంగాణ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. ఆ బెయిల్ పిటిషన్ హియరింగ్ అయ్యి అతనికి ఏదైనా రిలీఫ్ వచ్చేదాకా కనబడ్డు, ఎవరికి కనిపించడు. పట్టుకుంటే మాత్రం వండరే. ఎప్పుడైతే కోర్టు నుంచి అతనికి ఒక ప్రొటెక్షన్ వస్తుందో, అంటే బెయిల్ వస్తుందో, అప్పుడు బయటకు వస్తాడు. మీడియా ముందు వచ్చి నిలబడి నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా మీద కావాలని కుట్ర చేశారు, నేను నిజాయితీపరుడిని, చట్టం తన పని తను చేసుకుపోద్దని చెప్తాడు. అండ్ అఫ్ కోర్స్ అది కోర్టులో డిసైడ్ అయ్యిద్ది. బట్ ఇదే డైలాగ్స్ వస్తాయి.
ప్రతిసారి ఇలాంటి పెద్ద పెద్ద కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళు రెగ్యులర్ రొటీన్ డ్రామా ఇదే కదా. అది రేపు మనోడు చెప్పేది నిజమో అబద్ధమో అసలు సిస్టమ్ ఏ నిజాన్ని కనుక్కుంటుందో చూడాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సిస్టమ్ ఎంత బలంగా ఉన్నా సరే దాన్ని వాళ్ళకి అనుకూలంగా ఎలా వాడుకోవాలో పొలిటీషియన్స్కి చాలా బాగా తెలుసు. మీకు అర్థమవుతుందా? ఒక సామాన్యుడి మీద కేసు పడితే పోలీసుల వాళ్ళు గంటల్లో ఇంటికి వచ్చి లాక్కెళ్ళిపోతారు. కానీ పవర్ ఉన్న వాళ్ళ మీద కేసు పడితే మాత్రం ఇంత టైం ఎలా దొరుకుతుంది వాళ్ళకి? వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి అన్ని రూట్స్ క్లియర్గా ఉండేలా ఎలా చూసుకుంటున్నారు? అండ్ ఈ కేసులో ఇంకొన్ని చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అది బండి భగీరథ వేసిన ఎలిగేషన్లేండి. అసలు ఆ అమ్మాయి మైనరా మేజరా అని. అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న క్యారెక్టర్ అసాసినేషన్, ఇది నాకు అస్సలు నచ్చలేదు, దీని గురించి మాట్లాడాలి. అండ్ ఆ అమ్మాయి ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు బండి భగీరథ వర్షన్ ఏంటంటే అసలు ఆ అమ్మాయి మైనరే కాదు మేజర్ అని ఒక నేరేటివ్ని గట్టిగా పుష్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్న లాజిక్ ఏంటంటే 2021లో ఏదో ఒక ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్ కేసులో అమ్మాయి పేరుందంట. అప్పుడు ఆ రికార్డ్స్లో ఆమె ఏజ్ 15 సంవత్సరాలని రాశారని. సో లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆమెకి 19 లేదా 20 సంవత్సరాలు ఉండాలని ఆర్గ్యూ చేస్తున్నారు. వినడానికి లాజిక్ బాగానే ఉంది. కానీ ఇక్కడ నాకు ఒక సింపుల్ డౌట్ వస్తుంది. మీ దగ్గర అమ్మాయి మేజర్ అని చెప్పడానికి ఎంత పక్కా ప్రూఫ్ ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా పోలీసులకి ఇవ్వచ్చు కదా. ఈ పాటికి ఎప్పుడో ఎఫ్ఐఆర్ని కొట్టేసి బయటకు వచ్చేసేవాళ్ళు కదా. పోలీసులు ఏమైనా పిచ్చోళ్ళని ఏంటి నాకు అర్థం కాదు. ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఇంత పెద్ద కేసు పెడుతున్నప్పుడు కనీసం అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ని వెరిఫై చేయకుండా బ్లైండ్గా కేసు పెట్టేస్తారా? అంటే పోలీసు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మైనర్ అనడానికి ప్రాపర్ ఏజ్ ప్రూఫ్ కానీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. మీ దగ్గర నిజంగా ప్రూఫ్ ఉంటే ముందు కోర్టులో సబ్మిట్ చేసి ప్రూవ్ చేసుకోండి. అంతేగాని సోషల్ మీడియాలో అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అండ్ ఇదే సోషల్ మీడియాలో నాకు నచ్చని ఇంకొక విషయం ఏంటంటే భగీరథ్కి ఆ అమ్మాయికి ఈ మధ్య ఉన్న ప్రైవేట్ ఫొటోస్ బయట లీక్ చేయడం. ఆ అమ్మాయి మైనర్ అయినప్పుడు అసలు ఫొటోస్ బయటికి ఎలా వచ్చాయి? ఇది అజంప్షనే. అంటే ఫొటోస్ బయటకు వచ్చాయంటే ఎవరి ఫోన్లోంచి వస్తాయి? భగీరథ్ ఫోన్ నుంచే కదా లీక్ అవ్వాలి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఒకవేళ తప్పు అయితే ఐఎమ్ సారీ, బట్ మ్యాక్సిమం పాసిబిలిటీ ఇక్కడే ఉంది. ఇప్పుడు నేరేటివ్ ఎలా పుష్ అయ్యిందంటే చూడండి, వీళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇదంతా మ్యూచువల్ కన్సెంట్తోనే అయిందని ప్రూవ్ చేయడానికి ఆ అమ్మాయి ఫొటోస్ని లీక్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు బ్రో. ఎందుకంటే ఈ కేసులో ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే ఒక మైనర్ అమ్మాయి ఫొటోస్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో వదలడం అనేది ఖచ్చితంగా క్రిమినల్ అఫెన్సే అది. అండ్ కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి అమ్మాయి ముందు తాగుతుంది, పార్టీస్కి వెళ్తుంది కాబట్టి ఆమె క్యారెక్టర్ మంచిది కాదని జడ్జిమెంట్స్ కూడా పాస్ చేస్తున్నారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్గా రాసుంది. జనవరి 1న మొయినాబాద్లో అనన్య ఫార్మ్స్లో జరిగిన పార్టీలో ఆమె వద్దని చెప్పినా సరే భగీరథ్ అతని ఫ్రెండ్స్ ఆమెను ఫోర్స్ చేసి ఆల్కహాల్ తాగించారని కంప్లైంట్లో ఉంది. బట్ ఆమెకు అలవాటు ఉందా లేదో మనకు తెలియదు. సరే, ఒకవేళ అమ్మాయికి నిజంగానే ఆల్కహాల్ అలవాటు ఉందనే అనుకుందాం. అంటే ఇప్పుడు ముందు తాగే ప్రతి అమ్మాయి క్యారెక్టర్లెస్ అయిపోద్దా? ఆమె తాగుతుంది కదా అని చెప్పి ఎవరైనా వెళ్ళి ఆమె మీద అసాల్ట్ చేయొచ్చా? అండ్ ఆఫ్ కోర్స్ మైనర్ కాబట్టి తాగకూడదులేండి. ఇదే లాజిక్ అప్లై చేస్తే ఇప్పుడు భగీరథ్ ముందు తాగుతున్న వీడియోస్ కూడా ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి. వాళ్ళు తాగితే తప్పులేదు, కానీ ఒక అమ్మాయి తాగితే మాత్రం క్యారెక్టర్ని ఎస్టిమేట్ చేసేస్తారా? అంటే ముందు తాగడాన్ని బట్టి క్యారెక్టర్ని జడ్జ్ చేయడం అనేది చాలా తప్పు. ఇక ఈ కేసులో న్యూట్రల్గా చూస్తే నా దృష్టిలో తప్పు అనిపించిన ఇంకొక విషయం ఉంది. నేను ఎక్స్ ప్లాట్ఫామ్లోనే కొన్ని వీడియోస్ చూశాను. నా కర్మ ఏంటంటే ఈ వీడియో చేయడానికి నేను ఎక్స్ ప్లాట్ఫామ్ని నమ్ముకోవాల్సి వచ్చింది. అదే నాకు బాధ. అందుకే నేను చాలా ఇంకా 4-5 రోజులైనా వెయిట్ చేసేవాడిని. కాకపోతే మీ ప్రెషర్ కామెంట్స్లో ఎక్కువైపోతుంది నాకు. సరే, నేను చూసిన వీడియోస్లో ఏంటంటే హైదరాబాద్లో కొన్ని మెయిన్ రోడ్స్లో స్ట్రీట్ వాల్స్ మీద బండి భగీరథ్ అబ్స్కాండింగ్ అని పెద్ద పెద్ద పోస్టర్స్ అతికించారు. ఇంకొన్ని వీడియోస్లో అయితే ఇంకొంతమంది ఏకంగా ట్రైన్స్ లోపలికి వెళ్ళి ఆ వీడియోలో పోస్టర్స్ పట్టుకొని ప్యాసింజర్స్కి చూపిస్తూ తిరుగుతున్నారు. మీరు వీడియోస్ చూడండి. ఇక్కడ he is son of our honorable home minister, national home minister, and he is absconding in a molestation case. If you find him, please give a call to 100. నా పాయింట్ ఏంటంటే ఇది కూడా తప్పే. కేసు ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది. కోర్టు ఇంకా అతన్ని దోషి అని తేల్చలా. మీకు డౌట్స్ ఉంటే రైస్ చేయొచ్చు, కానీ అలా ఒక వ్యక్తిని ఇలా పబ్లిక్లో క్రిమినల్ లాగా చూపిస్తా ఇలా పోస్టరింగ్ క్యాంపెయిన్స్ చేయడం కూడా అస్సలు కరెక్ట్ కాదు. పొలిటికల్ మైలేజ్ కోసం ప్రతిపక్షాలు ఇలాంటి పనులు చేస్తున్నాయని క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ భగీరథ్ టీం వైపు నుంచి ఏంటంటే అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ జరగడం ఎంత తప్పు, పొలిటికల్ గెయిన్ కోసం ఒకరిని ముందే దోషిగా పబ్లిక్లో నిలబెట్టడం కూడా అంతే తప్పు. అండ్ ఈ ఒక్క పాయింట్లో అయితే నేను న్యూట్రల్గానే మాట్లాడుతాను. ఏదేమైనా చట్టం తను పని చేయాలి తప్ప ఇలా సోషల్ మీడియా ట్రయల్స్ లేదా స్ట్రీట్ ట్రయల్స్ చేయకూడదు. మీరు క్వశ్చన్స్ చేయండి డౌట్ ఉంటే, అంతే తప్ప మీరే సెక్ చేయకండి. వీళ్ళు జడ్జిమెంట్స్ పాస్ చేసేస్తున్నారు, అది తప్ప అంటున్నా. అండ్ కవిత గారు అయితే దీని మీద చాలా బాగా మాట్లాడారు. నాకు మాట్లాడిన వీడియో సేవ్ చేశాను, చూస్తే ఇక్కడ ప్లేస్ చేయడానికి చూస్తాను, దొరికితే, లేదంటే లైన్సే ఉండవులేండి. చూడండి ఉంటే. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి కేసులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంత సమయం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే వాళ్ళే ఆడపిల్లకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారు దోషి కాదు తెలియనా, దోషి అని తెలియనా సమాజం మగపిల్లలకు క్షమిస్తుంది, కానీ ఆడపిల్లకి మాత్రం కంప్లీట్ గా లైఫ్ బర్బాద్ వస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ గారి సైడ్ నుంచి వాళ్ళు ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేస్లు, ఫోటోలు మొత్తం బయటపెట్టారు.
అంటే ఒక అమ్మాయి ఆమె మైనర్ కాదు అనేటువంటి చర్చ ఉంది. అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి మన డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ కారణం. ఏమవసరం అంత చూసాం ఇష్యూ సాల్వ్ చేయండి, మాట్లాడుతున్నాను. డెఫినెట్ గా ఆడపిల్ల పక్షాన ఉంటాం. ఇప్పుడు మనం బండి సంజయ్ గారి పేరెంటింగ్ గురించి కొంచెం హార్ష్గా మాట్లాడుకోవాలి. నిన్న ఎక్స్లో భగీరథ్కి సంబంధించిన కొన్ని పాత వీడియోస్ కూడా ఉన్నాయి. ఇవి ఇప్పుడు జరిగినాయి కదా, ఎప్పుడో 2023 జనవరిలో అనుకుంటా మహీంద్రా యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన ఇన్సిడెంట్స్. ఒక వీడియోలో ఎవరో కుర్రోడు ఏదో చేశాడని అతన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టి బూతులు తిట్టి చంపేస్తానని బెదిరిస్తున్నారు భగీరథ్. ఇంకొక వీడియోలో అయితే అతని ఫ్రెండ్స్తో కలిసి ఒక హాస్టల్ రూమ్లో దూరి ఒక స్టూడెంట్ని కొడుతున్నారు. అప్పట్లో ఈ వీడియోస్ వైరల్ అయ్యాయి. బండి సంజయ్ గారు ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసు దీని మీద. అప్పుడు ఆయన తన కొడుకుని డిఫెండ్ చేసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే స్టూడెంట్స్ అన్నాక ఏదో గొడవలో కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు, దీన్ని ఎందుకు అంత పెద్దది చేస్తున్నారని ఏదో కవర్ చేశారు. మీరు వీడియో చూడండి. ఇక్కడ ఇవాళ నాన్ అవైలబుల్ కేసు పెట్టి నా కొడుకు మీద ఆ అబ్బాయి వీడియో పెట్టిండు. పిల్లలు కొట్టాడుకుంటారు, మళ్ళా కలుస్తారు. నీకెన్ని వస్తుంది? నీకేం వస్తుంది అంటున్నా. ఎందుకు కేసు పెట్టించినావు? కేసు పెట్టిన సంవత్సరం ఏమొచ్చింది? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? అంటే ఇప్పుడు ఏంది నువ్వు నీ రాజకీయాల కోసము? నాకేంటంటే సార్, మీ పొజిషన్లో ఉండి మీరు మాట్లాడాల్సిన మాటలు కావవి. సరే, అప్పట్లో మీరు అలా కవర్ చేశారు. మరి ఇప్పుడు ఆ మైనర్ అమ్మాయి ఇష్యూ బయటకు వచ్చింది కదా, ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పిల్లలు అన్నాక ఇవన్నీ కామన్ అండి, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటారు, అసభ్యంగా ప్రవర్తిస్తారు, వాళ్ళే సర్దుకుపోతారని చెప్తారా? లేక మీ అమ్మాయిని మా వాడిని కొట్టమనండి లెక్క సరిపోద్దని అంటారా? అప్పట్లో మీ అబ్బాయి ఆ కుర్రాలను కొట్టినప్పుడే మీరు అతన్ని మందలించి, ఆఫ్ కోర్స్ ఆ కుర్రలు ఏదో చేశారు, మనోడు కొట్టారంటున్నారు. కాకపోతే మనోడు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కదా. మీరు అప్పుడే ఆ కుర్రోడిని కొట్టినప్పుడే అతన్ని మందలించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి గట్టిగా యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు అతను ఇంత పెద్ద కేసు దాకా వెళ్ళేవాడు కాదేమో. మీరు ఒక పొలిటీషియన్గా 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యి ఉండొచ్చు. మీ మీద 100 పోలీస్ కేసులు ఉన్నా సరే మీరు ధైర్యంగా ఫేస్ చేసి నిలబడి ఉండొచ్చు. కానీ ఒక ఫాదర్గా మీ పేరెంటింగ్లో ఎక్కడో కొంచెం లోపం ఉందేమో అని అనిపించిందండి. మన కరీంనగర్లో జరిగిన హిందూ ఏకతా యాత్రలో కూడా మీరు పబ్లిక్ స్పీచ్ ఇస్తా, నేను సమాజం కోసం పనిచేసి నా కొడుక్కి సరైన టైం ఇవ్వలేకపోయాను, తప్పంతా నాదే అని మీరే ఒప్పుకున్నారు కదా. అది నిజమేమో అనిపిస్తుంది. ఇక నాకు ఇంకో డౌట్ వచ్చింది, మర్చిపోయాను చెప్పడం. ఎఫ్ఐఆర్లో భగీరథ్ పెట్టిన హనీ ట్రాప్ ఎలిగేషన్ గురించి కూడా కొంచెం లాజికల్గా ఆలోచిద్దాం. అతను ఏమంటున్నాడంటే, నన్ను పెళ్లి చేసుకోమని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేశారు, లేకపోతే 5 కోట్ల రూపాయలు ఇమ్మని చెప్పి బ్లాక్మెయిల్ చేశారని కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా ఎక్స్లో మీ టీం ద్వారా లీక్ అయిన వాట్సాప్ చాట్స్ చూశాను. అందులో ఎక్కడ ఇది హనీ ట్రాప్ లాగా నాకు అనిపించలేదు. ఎఫ్ఐఆర్ ప్రకారం చూసినా కూడా December 31 నైట్ అనంజ ఫార్మ్స్లో ఇన్సిడెంట్ అయింది. ఆ తర్వాత January 7 కూడా భగీరథ్ సడన్గా ఆమెతో రిలేషన్షిప్ కట్ చేసుకున్నారు. January 13 ప్యానిక్ అవుతా అమ్మాయి వాళ్ళ మదర్కి మెసేజ్ చేశారు. ఆ మెంటల్లీ డిస్టర్బ్ అయిన కండిషన్లోనే అమ్మాయి January 19, 26 2 సెల్ఫ్ అంటే ఆత్మహత్యకి ట్రై చేసింది. ఇవన్నీ క్లియర్లీ ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేస్తే ఆ ట్రామా తట్టుకోలేక ఒక అమ్మాయి పడే బాధలాగా ఉంది తప్ప దీంట్లో ఎక్కడ కూడా 5 కోట్లు ఎక్స్టార్షన్ లాగా నాకు అనిపించలేదు. అయితే ఒక చిన్న మైనర్ అమ్మాయి ఫ్యామిలీ ఇంత పెద్ద సెంట్రల్ మినిస్టర్ కొడుకుని 5 కోట్లు డిమాండ్ చేసేంత సీన్ ఉంటుందా? కష్టమే. ఇది కేవలం తన మీద ఉన్న కేసు ఇంటెన్సిటీని తగ్గించుకోవడానికి వేసిన కౌంటర్ అటాక్ లాగా మాత్రమే క్లియర్గా ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. ఇక్కడ భగీరథ్ గారు సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళిద్దరు మ్యూచువల్ కన్సెంట్తోనే రిలేషన్షిప్లో ఉన్నారని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పాను కదా. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అంటే ఆ అమ్మాయి మైనర్ కదా. ఒక అమ్మాయి మైనర్ అయినప్పుడు అంటే మ్యూచువల్ కన్సెంట్తో పరస్పర అంగీకారంతో కూడా రిలేషన్ పెట్టుకున్నా సరే ప్రకారం ఆ కన్సెంట్కి 0 వాల్యూ ఉంటుంది. దానికి ఏ చట్టబద్ధత ఉండదు, కన్సెంట్ ఉన్నా సరే. సో అది కన్సెంట్ ఉన్నా అది రేప్ కిందే లెక్క. సో పాక్సో కేసు బుక్ అవ్వడం ఖాయం ప్రూవ్ అయితే. అండ్ ఈ వీడియో క్లోజ్ చేసే ముందు ఇంకొక ఇంపార్టెంట్ వార్నింగ్ ఉంది. థింగ్ చెప్పాలి, యాక్చువల్గా వార్నింగ్ కూడా కాదు, మీకు వార్నింగే, నేను ఇచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఈ టాపిక్ మీద ఏంటంటే, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్స్ చూస్తున్నా. చాలా ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం, రీచ్ కోసం ఆ మైనర్ అమ్మాయి ఫొటోస్ని డైరెక్ట్గా బ్లర్ కూడా చేయకుండా థంబ్నెయిల్స్లో పెట్టేస్తున్నారు. ఇంకొంతమంది అయితే అకార్డింగ్ టు సోర్సెస్ అని ఏదేదో చెప్తున్నారు. దయచేసి రీచ్ కోసం ఇలాంటి పనులు చేయకండి. అంటే ఒక మైనర్ తాలూకు విక్టిమ్ డీటెయిల్స్ కానీ, ఫోటో కానీ, క్యారెక్టర్ అసాసినేషన్ కానీ బయటికి రివీల్ చేయడం అనేది సెక్షన్ 23 ప్రకారం కూడా నేరమే. అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం కూడా ఇది సైబర్ క్రైమ్ కిందకే వస్తుంది. ఎవరో ఆ ఫోటో లీక్ చేశాడు కదా అని మీరు వాటిని వీడియోలో పెడితే రేపొద్దున సైబర్ పోలీసు వాళ్ళు ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి మిమ్మల్ని పట్టుకుంటారు. 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఖచ్చితంగా జైలు శిక్ష పడే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఆ ఫోటోలు ఎవరు లీక్ చేశారో వాళ్ళే కాదు, వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు కూడా ముందు డిలీట్ చేస్తే బెటర్, లేకపోతే మీరే బుక్ అవుతారు, జాగ్రత్త. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, యాక్టర్ మంచు మనోజ్ గారు కూడా దీని మీద ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో పవర్, పొజిషన్, ఇన్ఫ్లుయెన్స్ లాంటివి జస్టిస్కి అడ్డు రాకూడదు,
తప్పు చేసిన వాళ్ళు ఎంతవరైనా సరే చట్టం తన పని తను చేసుకుపోవాలని చెప్పారు. అండ్ ఇంకోటి ఏదో క్లాస్లో క్యాప్షన్ పెట్టారు, అబ్బా లైన్ బాగా నచ్చింది, జస్టిస్ చేయడమే కాదు అది మేము చూడాలి కూడా అన్నట్టు చెప్పారు. సో ప్రజెంట్ అయితే హైకోర్టులో యాంటిసిపేటరీ ఇంకా కేసు డీటెయిల్స్కి వస్తే హైకోర్టులో జరుగుతుంది. జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కేసులో ముందు ముందు ఏం జరుగుతాయో ఏ నిజాలు బయటకు వస్తాయో చూడాలి. అండ్ ప్రాపర్ డీటెయిల్స్తో నేను మళ్ళీ వీడియో చేస్తాను, ఎప్పుడు చేస్తానో నాకు తెలియదు. అండ్ ఇన్ కేస్ ఎవరి ఫీలింగ్స్ అయినా నేను బాధ పెట్టుంటే ఐఎమ్ రియల్లీ సారీ అండ్ నన్ను క్షమించండి. సో ఈ అనాలిసిస్ అండ్ డీటెయిల్స్ నా పర్సనల్ ఒపీనియన్ అవైలబుల్ ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని న్యూట్రల్గా హానెస్ట్గా మీ ముందు పెట్టాను. నా ఒపీనియన్ మీ థాట్ ప్రాసెస్తో మ్యాచ్ అయితే నేను ఎప్పుడు నా రీసెర్చ్ నచ్చితే అంటున్నాను. ఈ వీడియోకి మాత్రం నా ఒపీనియన్ థాట్ ప్రాసెస్ అని చెప్పాల్సి వస్తుంది. నేను చెప్పిన పాయింట్స్లో లాజిక్ ఉందని మీకు అనిపిస్తే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్కి అన్యాయం జరిగినప్పుడు సిస్టమ్ని క్వశ్చన్ చేసేది మనమే, ఎప్పుడైనా తప్పు జరుగుతుంటే భయపడకుండా అడిగేది మనమే. ఇది కేవలం నా ఒక్కడి వాయిసో మీ వాయిసో కాదు, మనందరి వాయిసే కదా. సో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని ఫ్యాక్ట్స్ని ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మాట్లాడే ఒక ప్లాట్ఫామ్ మనకు ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ మన విఆర్ రాజా ఛానల్. అండ్ నా ఇండియా ఫస్ట్ పాలసీ కూడా మీకు నచ్చితే, నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ఇది మన వాయిస్, దీన్ని ఎక్కువ మందికి రీచ్ చేసే బాధ్యత మీదే. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ విఆర్ సైనింగ్ ఆఫ్.